హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను బీట్రూట్తో ఈవినింగ్ స్నాక్ తయారు చేశాను. ఎంతో హెల్దీకరమైన ఈ బీట్రూట్ని మనం ఇలా కూడా చేసుకొని తినవచ్చు. జ్యూస్ రూపంలో, కర్రీ రూపంలో, ఇలా స్నాక్ రూపంలో చేసుకొని తినడం వల్ల హెల్దీకరంగా ఉంటాము. 1 కప్పు శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి, జీలకర్ర, ఉప్పు, కారం, ధనియాల పౌడర్, చిటికెడు వంట సోడా వేసుకోవాలి. మొత్తం నీళ్ళు వేసుకొని ఇలా జారు పిండిలాగా కలుపుకొని మూత వేసి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. బీట్రూట్ని స్లైస్ లాగా కట్ చేసుకొని అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపి ఈ స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఇట్లా బీట్రూట్ ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. బీట్రూట్ రక్తహీనత ఉన్నవారు ఉపయోగించడం వల్ల రక్తం బాగా వస్తుంది, స్కిన్ ఆరోగ్యం బాగుంటుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది. ఊబకాయం ఉన్నవారు ఊబకాయం తగ్గుతారు, పిల్లలకి ఎదుగుదల శక్తి బాగుంటుంది, బోన్స్ బలంగా తయారవుతాయి. ఇప్పుడు సీజనల్ వెజిటేబుల్ అండి ఇవి. చూడండి ఇలా కాల్చాక సర్వ్ చేశాను. ఈ సీజనల్ వెజిటేబుల్స్ మనం ఇలా వచ్చినన్ని రోజులు అప్పుడప్పుడు ఉపయోగించుకొని చేసుకొని తినడం వల్ల హెల్తీగా ఉంటాము. చూడండి ఎంత బాగా వచ్చాయో. అందరూ తినండి, ఆరోగ్యంగా ఉండండి.